వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి హిందీ సాహిత్యకే ఇతిహాస్ కాల విభజన్, దీంట్లో మూడవది రీతి కాల్ అన్నమాట. దీని గురించి తెలియజేసుకుందాం. హిందీ కాలాన్ని 4 భాగాలుగా విభజించారు. 1050 నుండి 1375 వరకు ఆదికాల్ యా వీరగాథాకాల్, 1375 నుండి 1700 వరకు భక్తికాల్, పూర్వ మధ్యకాల్ అంటాం దాన్నే. 1700 నుండి 1900 వరకు రీతికాల్ యా ఉత్తర మధ్యకాల్, రీతికాల్ కానీ ఉత్తర మధ్యకాల్ అని అంటాం. తర్వాత 1900 నుండి ఇప్పటి వరకు జరిగేటటువంటి కాలాన్ని ఆధునిక కాల్ అని అంటారనమాట. ఇప్పుడు రీతి కాల్ గురించి మనం తెలుసుకుందాం. దీన్నే ఉత్తర మధ్యకాల్ అని కూడా అంటారనమాట. ఈ రీతి కాలాన్ని 3 రకాలుగా వర్గీకరించారు. అదేంటంటే రీతి సిద్ధ కావ్యధార అని, తర్వాత రీతి బద్ధ కావ్యధార అని, రీతి ముక్త కావ్యధార అని 3 రకాలుగా విభజించారనమాట. ఈ రీతి సిద్ధ కావ్యధారలో బిహారీ అన్నమాట కవి. రీతి బద్ధ కావ్యధారలోనేమో చింతామణి, కేశవదాస్, మతిరాం, సేనాపతి, దేవ్ అన్నమాట. అదే రీతి ముక్త కావ్యధారలో ధనానంద్, ఆలం, బోధా, ఠాకూర్ మొదలైనటువంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు మనకి వీటిలో క్వశ్చన్స్ రావచ్చు అనమాట. ఎలాగంటే రీతి సిద్ధ కావ్యధారకే కవి కౌన్ హై అంటే బిహార్. అట్లాగే చింతామణి కిస్ కావ్యధారకే కవి అంటే రీతి బద్ధ కావ్యధార. మళ్ళీ ధనానంద్ కిస్ కావ్యధారకి అంటే రీతి ముక్త కావ్యధార. ఇలా మనకి రైటర్స్ని ఇచ్చి వాళ్ళు ఏ కావ్యధారలో కవులు అని అడగవచ్చు అనమాట. రీతి కాల్కే అధికాంశ కవి దర్బారీ थे. ఈ రీతి కాలలో చాలామంది కవులంతా కూడా దర్బార్లో అంటే రాజుల ఆశ్రయాల్లో ఉండేవాళ్ళు అనమాట. రాజాओं के आश्रय में दरबार में कविताएं लिखा करते थे. ఆ రాజుల ఆశ్రయంలో ఉండి వాళ్ళు ఆ దర్బార్లోనే ఉండి కవితలు రాస్తూ ఉండేవాళ్ళు అనమాట. మరి ఇప్పుడు ఏ కవి ఏ దర్బార్లో ఏ రాజు యొక్క దర్బార్లో ఉన్నారు అనేది తెలుసుకుందాం. బిహారీనేమో జైపూరు ఆమేర్ అనేటటువంటి రాజు యొక్క దర్బారు, చింతామణి నాగపూరు, కేశవదాస్ ఏమో ఓర్చా, భూషణ్ బోధ వీళ్ళిద్దరూ కూడా పన్నా దర్బార్లో ఉన్నారనమాట. భిఖారీదాసు ప్రతాప్గఢ్ అవధ్, తర్వాత కులపతి మిశ్ర జైపూర్ అనమాట, దేవేమో పిహాని, మతిరాం బూందీ, రఘునాథ్ కాశీ. ఇప్పుడు వీటిని మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే బిహారీ కిస్ రాజాకే దర్బార్ మే కవి थे అంటే అప్పుడు మనం జైపూర్లో ఉన్నటువంటి ఆమేర్ అనమాట. అలాగే రఘునాథ్ కిస్ దర్బార్ మే అంటే కాశీ. ఇలా మనం ఒక్కొక్కటి కవి ఏ దర్బార్లో ఉన్నారు లేకపోతే ఏ దర్బార్లో ఏ కవి ఉన్నారు క్వశ్చన్స్ అటు ఇటుగా చేసి అడిగే అవకాశం ఉందన్నమాట. రీతికాల్ और उनके नामकरण. మరి రీతికాల్ని ఎవరెవరు ఏ పేర్లతో సంబోధించారో ఎవరెవరు ఏ పేర్లు పెట్టారో తెలుసుకుందాం. రామచంద్ర శుక్ల గారు రీతికాల్ అని చెప్పి అన్నారనమాట. మిశ్రబంధు అలంకృత కాల్ అని చెప్పి అన్నారనమాట. విశ్వనాథ్ ప్రసాద్ మిశ్రా శృంగార కాల్ అన్నారనమాట. రామశంకర్ శుక్ల రసాల్ కళాకాల్ అన్నారనమాట. అంటే ఇప్పటివరకు పలు దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు మనని వేధించటం అవన్నీ జరిగింది. అందుకని భక్తిలో మునిగిపోయారు. ఇప్పుడిప్పుడే భక్తి నుండి బయటపడ్డారనమాట ఈ రీతి కాల్లో. ఈ రీతి కాల్లో రాజులను ఆశ్రయించడం, శృంగార రస అంటే ఇంకా తెలిసిందే కదా, శృంగారంలో గడపడం. ఇలా మనకి ఇక్కడ ఈ కాలంలో కొంత శృంగార రసం తర్వాత ఫ్రీనెస్ వచ్చిందనమాట వీళ్ళకి. ఇక్కడ రామచంద్ర శుక్లేమో రీతికాల్ అంటే, మిశ్రబంధు అలంకృత కాల్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే రీతికాల్కో అలంకృత కాల్ కిస్నే కహా అంటే మిశ్రబంధు అనమాట. శృంగార కాల్ కిస్నే కదా అంటే విశ్వనాథ్ ప్రసాద్ మిశ్ర అనమాట. ఇలా మనకి కళాకాల్ అని ఎవరన్నారు అంటే రామశంకర్ శుక్ల అని చెప్పి మనం ఇక్కడ క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు కవి ఏ రచనలు రాశారు.
బిహారీ రీతికాలు వచ్చేటప్పటికి ప్రముఖ కవి ఎవరంటే బిహారీ అనమాట. ఈ బిహారీ సత్సయిని రచించారు. తర్వాత చింతామణినేమో కవికుల కల్పతరు, శృంగారమంజరి, చందవిచార్, రసవిశాల్ అనేటటువంటి రచనలు చేశారు. తర్వాత మతిరామ్ లలితలలాం, రసరాజ్, అలంకార్, పంచాశిక అనేటటువంటి రచించారు. బిఖారీదాస్ ఏమో కావ్య నిర్ణయి, శృంగార నిర్ణయి, 2 నిర్ణయాలు ఉన్నాయి బిఖారీదాస్ గారికి. జస్వంత్ సింహం భాషాభూషణ్, ప్రబోధ్, చంద్రోదయ్, అపరోక్ష సిద్ధాంతు, ఆనంద విలాస్ అనేటటువంటి రచించారు. భూషణ్ వచ్చేటప్పటికి శివరాజ భూషణ్, శివభవాని, ఛత్రశాల, దశక్ ఇవి రచించారు. తర్వాత పద్మాకర్ పద్మాభరణు, జగద్వినోదు, గంగాలహరి, ప్రబోధ పచాస. కులపతి మిశ్రా వచ్చేటప్పటికి రస, రహస్య, సంగ్రామసారు, ముక్తి తరంగిణి. కేశవదాస్ రామచంద్రిక, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. విజ్ఞాన గీత ఇది ఆధ్యాత్మిక గ్రంథం. కవిప్రియ, రసకప్రియ అనమాట. ఈ పేర్లు కేశవదాస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పేరు ఇచ్చి రామచంద్రిక కిస్కి రచన అంటే కేశవదాస్ అనమాట. అట్లాగే కవిప్రియ, రసికప్రియ ఇవి కూడా అడుగుతూ ఉంటారు. దుల్హా కవికుల కంఠాభరణ అనేటటువంటి రచన చేశారు. బోధ విరహ వాగీష్, ఇష్కానామా అనే కావ్యాల్ని రచించడం జరిగిందనమాట. ధనానంద్ సుజనహిత్, ప్రబంధ్, వియోగ్ బేలి, ప్రీతి పావస్, ఇష్కలత, పదావళి అనేటటువంటి రచించారు. దేవ్ వచ్చేటప్పటికి ప్రేమతరంగు, భావవిలాసు, శబ్దరసాయను, కావ్యరసాయను, సుజాన్ వినోదు, భవానీ విలాసు, కుశల విలాసు, దేవశతక్, రాధికా విలాసు. దేవ్ వచ్చేటప్పటికి ఎక్కువ విలాస్ అనే పేరుతో ఉన్నాయి రచనలు చేసినట్టున్నారు. తర్వాత సేనాపతి వచ్చేప్పటికి కవిత రత్నాకర్ అనేదాన్ని రచించారనమాట. ఇంత మట్టికి మనకి రీతి కాల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఆధునిక కాల్, దీన్నే గర్జ కాల్ అని కూడా అంటారు. ఇది 19వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు జరుగుతుందన్నమాట. మరి ఈ ఆధునిక కాలాన్ని ఎలా వర్గీకరించారు అంటే భారతేందు యుగమని, ద్వివేది యుగమని, ఛాయావాది యుగాన్ని, ఛాయావాదోత్తర యుగాన్ని 4 రకాలుగా విభజించారనమాట. రీతికాల్కి సామాజిక పరిస్థితి, భోగ విలాసక యుగత. ఇక్కడ ఇది తర్వాత మనం చదువుదాం. రీతికాలంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రీతికాల గురించి ఇంకొంచెం ఉంది తెలుసుకోవాల్సింది. భోగ విలాసాల్లో ఉన్నారనమాట. ఇది భోగ విలాసం యొక్క యుగం అని చెప్పుకుంటారు. మజ్దూర్ వర్గక శోషణ అత్యాచార హోతాత. ఇక్కడ కూలీ వాళ్ళని దోచుకోవటము, వాళ్ళ మీద అత్యాచారం చేయటం జరుగుతుందన్నమాట. ఇంకా రాజనీతిక పరిస్థితి ఎలా ఉందంటే షాజహాన్ నుండి ఔరంగజేబు వరకు ఉన్నటువంటి కాలాన్ని రీతి కాల్ అన్నారన్నమాట. అంటే 1700 నుండి 1900 వరకు షాజహాన్ నుండి ఔరంగజేబు రాజులుగా పరిపాలించారనమాట. షాజహాన్ కే సమయమే సమాజ్ సుఖశాంతి వైభవమేత. షాజహాన్ సమయంలో అయితే సమాజంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆనందంతో గడిపారు. औरंगजेब आते ही समाज में अशांति फैल गई, హిందువుల స్థితి దయనీయ బన్ గయి. ఔరంగజేబు రాజు అయినప్పటి నుండి కూడా హిందువుల్లో అశాంతి పెరిగిపోయింది. తర్వాత సమాజం అంతా కూడా అశాంతిగానే ఉంది. హిందువుల స్థితి చాలా దయనీయంగా తయారైంది. రీతికాల్ మే రీతిబద్ధ और లక్షణ గ్రంథం की రచన करते थे. ఈ రీతికాలంలో ఏ గ్రంథాలను రచించారు అంటే రీతిబద్ధ और లక్షణ గ్రంథం అనమాట. లక్షణ గ్రంథ కిస్ కాల్ మే లిఖా అంటే రీతికాల్ అనమాట. ఇప్పటికి మనకి ఈ రీతికాల్ గురించి అయిపోయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆధునిక కాల్ గురించి తెలుసుకుందాం. ఆధునిక కాల్ వచ్చేటప్పటికి 1900 నుండి ఇప్పటి వరకు జరిగేటటువంటి కాలాన్ని ఆధునిక కాల్ కింద చెప్పబడుతుంది. దీని విభాజన ఏంటంటే భారతేందు యుగము, తర్వాత ద్వివేది యుగము, తర్వాత ఛాయావాది యుగం, తర్వాత ప్రగతివాదు, తర్వాత ప్రయోగవాదు, తర్వాత నయీ కవిత, తర్వాత సమకాలీన కవితగా విభజించారనమాట. ఇప్పుడు భారతేందు యుగం గురించి తెలుసుకున్నాం. దీన్నే పునర్జాగరణ కాల్ అని అన్నారనమాట. पुनर्जागरण काल किस युग को कहते हैं అంటే భారతేందు యుగ్ को कहते हैं. ఈ కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1857 నుండి 1900 వరకు కూడా ఉన్నటువంటి కాలాన్ని భారతేందు యుగ్ లేకపోతే పునర్జాగరణ కాల్ అని కూడా అంటారనమాట.
इस काल को हिंदी गद्य का प्रथम युग माना जाता है. ఈ భారతేందు యుగాన్ని హిందీ గద్య ప్రథమ యుగము అని చెప్పుకుంటారనమాట. ఈయన రాసినటువంటి ఏంటంటే जानकी मंगल, నీలదేవి और सच्चे हरिश्चंद्र नाटक में स्वयं अभिनय किया था. ఈయన రాయడమే కాకుండా కవే కాకుండా జానకి మంగళు, నీలదేవి, సత్య హరిశ్చంద్ర నాటకాల్లో నటించడం కూడా చేశారనమాట. ఈయన भारतेंदु हरिश्चंद्र को नव जागरण का अग्रदूत कहा जाता है. ఈ భారతేందు హరిశ్చంద్రుని నవ జాగరణ అంటే కొత్తగా మేల్కొల్పు పాడినటువంటి వాళ్ళలో మొట్టమొదటి కవిగా మనకి చెప్పుకుంటారనమాట. भारतेंदु की कड़ी बोली में रचित कविताओं का संग्रह फूलों का गुच्छ नाम से प्रसिद्ध है. భారతేందు ఆధునిక కాలకి భాష ఏంటంటే కడీ బోలి అనమాట. ఈ కడీ బోలికి మనకి రచించినటువంటి రచనలన్నీ కూడా ఫూలోంకా గుచ్ అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కినాయి. అంటే భారతేందు కడీ బోలిలో రాసినటువంటి రచనలన్నీ కూడా ఫూలోంకా గుచ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందినాయి అన్నమాట. भारतेंदु प्रथम नाटककार, निबंधकार, प्रथम आलोचक एवं पत्रकार माना जाता है. ఈయన మొట్టమొదటి నాటకాలు రచించినటువంటి ఆయన, నిబంధ రచించినటువంటి కవి, ఆలోచకు, తర్వాత పత్రకారు కూడా भारतेंदु हरिश्चंद्र अన్నమాట. हिंदी के रंगमंच का जनक भारतेंदु है. हिंदी के रंगमंच का जनक कौन है అంటే భారతేందు అన్నమాట. గద్యక జనక్ అన్న భారతేందే, తర్వాత గద్యక పితామహ అన్న కూడా భారతేందే అన్నమాట. మనకి క్వశ్చన్స్ వేసినప్పుడు గద్యక పితామహ కౌన్ హై అంటే భారతేందు హరిశ్చంద్రు, గద్యక జనక్ అంటే భారతేందు హరిశ్చంద్ర అన్నమాట. హిందీకే రంగమంచ్ కా జనక్ అన్న కూడా భారతేందు హరిశ్చంద్ర అన్నమాట. भारतेंदु जी कवि वचन सुधा, हरिश्चंद्र मैगजीन, बालभोजनी, बद्री नारायण चौधरी प्रेमधन के, आनंद कादम्बनी, प्रताप नारायण मिश्र ने ब्राह्मण, बालकृष्ण भट्ट ने हिंदी प्रदीप नामक पत्रिकाओं के माध्यम से ब्रिटिश साम्राज्य का विरोध किया था. ఇక్కడ భారతేందునేమో కవివచన సుధా, హరిశ్చంద్ర, మ్యాగజైన్, బాలభోజిని అనేటటువంటివి, బద్రీనారాయణ చౌదరినేమో ప్రేమధన్, బద్రీనారాయణేమో చౌదరి అనేది, ప్రేమధన్ ఏమో ఆనంద్ కాదంబని అని, ప్రతాప్ నారాయణ మిశ్ర ఏమో బ్రాహ్మణ్ అనేటటువంటి పత్రికల ద్వారా బ్రిటిష్ వాళ్ళకి విరోధంగా రాయడం జరిగిందనమాట. ఇక్కడ బాలకృష్ణ భట్ ఏమో హిందీ ప్రదీప్ అనమాట. ఇక్కడ వచ్చినటువంటి పేర్లు మనకి క్వశ్చన్స్గా రావచ్చు అనమాట. ఎలాగంటే బాలకృష్ణ భట్ కిస్ పత్రికాకే సంపాదన కియా అంటే ఇక్కడ మనకి హిందీ ప్రదీప్కే సంపాదక్ కౌన్ హై అంటే బాలకృష్ణ భట్. అలాగే మిగిలిన వాళ్ళవి కూడా వస్తాయి అన్నమాట. ఇసీ యుగమే సన్ 1893 ईस्वी में नागरी प्रचारणी सभा की स्थापना हुई. 1893లో ఈ భారతేందు యుగంలోనే నాగరీ ప్రచారణి సభని స్థాపించడం జరిగిందనమాట. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నాగరీ ప్రచారణి సభకి స్థాపన కబ్ హుయి అంటే 1893. కిస్ యుగమే హుయి అంటే భారతేందు యుగమే హుయి అన్నమాట. ఈ భారతేందు యుగంలో కవి వాళ్ళ రచనలు ఏంటంటే భారతేందు హరిశ్చంద్ర విద్యాసుందర్, ఇది బెంగాలీ భాష అన్నమాట, దాన్ని అనువదించడం జరిగింది. ప్రతాప్ నారాయణ మిశ్రేమో శృంగార విలాసు, హఠీ హమ్మీర్, మన్ కీ లహర్ అనేది. బద్రీనారాయణ చౌదరి ప్రేమధన్, వర్ష బిందు అనమాట. రాధాచరణ్ గోస్వామినేమో శిశురు శుష్భ అనమాట. రాధాకృష్ణదాస భారత బారహమాస కంసవధ్, ఈ కంసవధ్ అనేది అధూరా అనమాట, అసంపూర్ణంగా ఉన్నదనమాట, అది పూర్తి చేయాల. ఠాకూరు జగమోహన్ సింహ్ ఏమో దేవయాని అనేటటువంటి రచనలు చేశారనమాట. భారతేందు యుగిన ప్రముఖ పత్రికయే और उनके సంపాదక్. భారతేందు యుగంలో ఉన్నటువంటి ప్రముఖ పత్రికలు ఏంటి, వాళ్ళు వాటిని ఎవరు సంపాదకుడిగా చేశారు అనేది మనకి ఇక్కడ లిస్ట్ ఉందన్నమాట. ఇందాక కొంచెం వచ్చినాయి, ఇవి ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. బ్రాహ్మణ్ అనేటటువంటి పత్రికకి ప్రతాప్ నారాయణ మిశ్ర సంపాదకుడు అనమాట. పీయూష్ ప్రవాహ్ అంబికా దత్త వ్యాస్ అనమాట. భారత్ బంధు బాబు తోతారాము. కవివచన్ సుధా, హరిశ్చంద్ర మ్యాగజైను, బాలబోధిని, భగవద్ తోషిని,
ఈ 5 కూడా మనకి భారతేందు హరిశ్చంద్ర అనమాట సంపాదకుడిగా చేసింది. హిందీ ప్రదీప్ బాలకృష్ణ భట్ అనమాట. ఆనంద్ కాదంబిని నాగరి నీరద్ ఈ 2 కూడా బద్రీ నారాయణ్ చౌదరి ప్రేమ్ధన్ అనమాట. తర్వాత హిందీ దీప్తి కార్తీక్ ప్రసాద్ ఖత్రి అనమాట. ఇందాక ఈ బద్రీ నారాయణ కొంచెం మిస్టేక్ పడినట్టుంది, అది ఇది ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. ఉపన్యాస్ అనేది కిషోరీలాల్ దాస్ అనమాట. సదాదర్శ్ లాలా శ్రీనివాస్ దాసు, భారతేందు రాధాచరణ్ గోస్వామి అనమాట. ఇట్లా పత్రికలు, ఆ పత్రికలకి ఎవరెవరు సంపాదకులుగా ఉన్నారు అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం. భారతేందు హరిశ్చంద్ర की रचनाएं, ఈయన రచనలు ఏంటంటే విద్యాసుందర పాఖండ్, విడంబన, వైదికీ హింసా నా భవతి, భారత్ దుర్దశ, భారత్ జనని, అంధేర్ నగరి, ఇది నాటకం అనమాట. అంధేరి నగరి అనేది బద్రీ నారాయణ్ చౌదరి ప్రేమ్ధన్ की रचनाएं. ఈయన రచనలు ఏంటంటే కజలి కాదంబని, వేశ్య వినోద్, భారత సౌభాగ్య, ప్రయాగ్ रामागमन, जीर्ण जनपद. प्रेमधन अब्र उपनाम से उर्दू में कविताएं करते हैं. ఈ ప్రేమధన్ की ఉపనామం ఏంటంటే అంటే బద్రీ నారాయణ్ చౌదరి ప్రేమధన్ అనమాట. ఈయన అబ్రు అనేటటువంటి పేరుతోటి ఉర్దూ కవితలు రాశారనమాట. బద్రీ నారాయణ ఉర్దూ మే కిస్ నామ్ సే కవితాయే లిఖి అంటే అబ్రు అనేది ఉపనామ్ అనే చెప్పాలి. తర్వాత ద్వివేది యుగ్, దీన్ని జాగరణ సుధార్ కాల్ అన్నారు. అదేమో పునర్జాగరణ అయితే భారతేందుది, ద్వివేదినేమో జాగరణ సుధార్ కాల్ అనమాట. ఇది 1900 నుండి 1918 వరకు ఉన్నటువంటి కాలం అనమాట. మహావీర్ ప్రసాద్ ద్వివేది के नाम पर इस युग का नाम द्विवेदी युग पड़ा. అక్కడ భారతేందు పేరు మీద భారతేందు యుగ్ అన్నారు. ఇక్కడ మహావీర్ ప్రసాద్ మహావీర్ ప్రసాద్ ద్వివేది ఆయన పేరుతోటి దీనికి ద్వివేది యుగము అని వచ్చిందనమాట. ఇసే జాగరణ సుధార్ కాల్ బి కహతే హై. దీన్ని జాగరణ సుధార్ కాల్ అంటే దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లని సరిదిద్దినటువంటి కాలం అనమాట. హిందీ కహానియోं का वास्तविक विकास द्विवेदी युग से शुरू हुआ है. అయితే ఈ హిందీ కథలు మాత్రం భారతేందు యుగం ద్వివేది యుగం నుండే అభివృద్ధి చెందడం మొదలైందనమాట. ద్వివేది యుగకే ప్రముఖ కవి. మరి ద్వివేది యుగంలో ప్రముఖ కవులు ఎవరంటే మహావీర్ ప్రసాద్ ద్వివేది, చంద్రధర్ శర్మ గులేరి, శ్యామ సుందర్ దాసు, అయోధ్య సింహోపాధ్యాయ హరియౌడ్, మైథిలి షణ్ముగం, రామ్ నరేష్ త్రిపాఠి, బాబు గులాబ్ రాయ్ మొదలైనటువంటి వాళ్ళనమాట. మరి కవులు వాళ్ళు రాసినటువంటి రచనలు ఏంటి అనేవి తెలుసుకుందాము. మహావీర్ ప్రసాద్ ద్వివేది కావ్య మంజూష రాశారు. అయోధ్య సింహోపాధ్యాయ హరియౌడ్ ప్రియప్రవాసు, ఇది కడీబోలిలో ప్రథమ మహాకావ్యం ఏంటంటే కడీబోలిలో మాత్రమే. కడీబోలిలో ప్రథమ మహాకావ్యం ఏంటంటే ప్రియప్రవాసు. కడీబోలిలో మొదటి మహాకావ్య రచన ఎవరు చేశారు అంటే అయోధ్య సింహ ఉపాధ్యాయ హరియౌడ్ అనమాట. తర్వాత వనవాసు, పారిజాత్ ఈ 2 ప్రబంధ కావ్యాలు, చౌకే చౌపడే అనేటటువంటివి అయోధ్య సింహ ఉపాధ్యాయ హరియౌడ్ గారి రచనలు అన్నమాట. మైథిలి షణ్ముగం రంగమే భంగ్, ఇది ప్రథమ కావ్య రచన అనమాట. మైథిలి షణ్ముగం గారి ప్రథమ కావ్య రచన ఏది అంటే రంగమే భంగ్. జయద్రథ్ ఇదేమో ఖండకావ్య అనమాట. భారత భారతి, సాకేత్ ఇవి మహాకావ్యాలు. యశోధర, నహుషు, జయ భారత్ అనేటటువంటివి కూడా ఈయన రచనలు అనమాట. తర్వాత శ్రీధర్ పాఠక్ కాశ్మీర్ సుష్మా అనమాట ఈయన రచించింది. జ్ఞాప్రసాద్ సనహి ప్రేమ్ పచ్చిసి, కరుణా కాదంబిని, త్రిశూల్ తరంగ్, కృషక్ క్రందన్, రాష్ట్రీయ వీణ అనేటటువంటి రచన చేశారు. తర్వాత రామ్ నరేష్ త్రిపాఠి మిలను పథిక్ అనమాట. జగన్నాథ్ దాస్ రత్నాకర్ గంగావతరణం, ఉద్ధవ శతక్. ఈ ఉద్ధవ శతక్ అనే దాన్ని వ్రజ భాషలో రచించారు. కల్కాసి అనమాట ఈయన రచనలు. అయితే ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో విశేషతలు ఏంటంటే हरिऔध जी साहित्य जगत में कवि सम्राट की उपाधि से विभूषित किए गए हैं. प्रथम महाकवि थे. అయోధ్య సింహ ఉపాధ్యాయ హరియౌడ్ గారు ఈ సాహిత్య ప్రపంచంలోనే
కవి సామ్రాట్ అనేటటువంటి బిరుదును పొందినటువంటి వ్యక్తి. ఈయన మహాకవి అన్నమాట, మొట్టమొదటి మహాకవి అన్నమాట. मधुप उपनाम से काव्यानुवाद करने वाले कवि मैथिली शरण गुप्त है. मैथिली शरण गुप्त जी का उपनाम क्या है అంటే మధుప్ అన్నమాట. మధుప్ అనే పేరుతోటి ఈయన కావ్యాలని అనువదించడం జరిగిందనమాట. ఇప్పుడు ఛాయావాది యుగ్, ఇది శుక్ల యుగ్ అంటారు దీన్ని. ఇది 1918 నుండి 1936 వరకు అన్నమాట. आचार्य रामचंद्र शुक्ल के नाम पर इस युग को शुक्ल युग भी कहा जाता है. రామచంద్ర శుక్ల పేరుతోటి దీన్ని శుక్ల యుగము అని చెప్పేసి అంటూ ఉంటారు. మహావీర్ ప్రసాద్ ద్వివేది ఇసే अन्योक्त पद्धति डॉक्टर नगेंद्र ने शैली वैचित्र्य कहा है. మహావీర్ ప్రసాద్ ద్వివేదినేమో ఈ ఛాయావాది యుగాన్ని అన్యోక్త పద్ధతి అని చెప్పి అన్నారు. డాక్టర్ నగేంద్ర ఏమో శైలి వైచిత్ర్య అని చెప్పి అన్నారనమాట. ఛాయావాదికి ప్రముఖ స్తంభం, ఈ ఛాయావాదిలో ముఖ్య స్తంభాలు 4. ఆ నలుగురు ఎవరంటే జయశంకర్ ప్రసాద్, సుమిత్రానందన్ పంత్, సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా, మహాదేవి వర్మ అన్నమాట. వీళ్ళు నలుగురు కూడా ఛాయావాద ప్రముఖ స్తంభాలుగా చెప్తారనమాట. ఇప్పటి వరకు మనం హిందీ సాహిత్యంలో ఉన్నటువంటి కాల విభజన చాలా వరకు ఇంపార్టెంట్వన్నీ కూడా మనం కవర్ చేసుకోవడం జరిగిందనమాట. 4 భాగాలు కూడా కంప్లీట్ అయినవి. అవి మీకు టెట్ డిఎస్సి వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మనకి హిందీ ప్లేలిస్ట్ ఉందన్నమాట. టెట్ అండ్ డిఎస్సి హిందీ అనే ప్లేలిస్టు, దానిలో అన్ని వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. మనకి సబ్జెక్ట్ కంటెంట్ ఉంది, సాహిత్యం ఉంది, వ్యాకరణం ఉంది, అలాగే సైకాలజీ ఉంది, భాషా శిక్షణ అన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి. మీకు కావాల్సిన వాళ్ళందరూ కూడా వాటిని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్ అందరు.